అయితే పేదలకు ఉపయోగపడని ప్రగతి భవన్ ను నక్సలైట్లు పేల్చివేయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 10 ఎకరాల్లో 110 గదులతో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి నిర్మించిన ప్రగతి భవన్ ఆంధ్ర పెట్టుబడిదారులకు ఎర్రతివాచి పరిచి స్వాగతం పలుకుతోందన్నారు. పేదలకు ప్రవేశం లేని ప్రగతి భవన్ ఉంటే ఏమిటి లేకుంటే ఏమిటి అని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి చేపట్టిన హాత్ సే హాత్ జోడో యాత్ర రెండో రోజు మంగళవారం ములుగు జిల్లాలో కొనసాగింది. ఉదయం రామప్ప ఆలయాన్ని సందర్శించిన ఆయన రుద్రేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ములుగు జిల్లా కేంద్రం వరకు 14 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. పలు చోట్ల ప్రజలు రైతులతో ముచ్చటించారు. మీడియాతో ములుగులో రాత్రి జరిగిన రోడ్ షోలోనూ రేవంత్ మాట్లాడారు. ఆనాడు దొరల గడీలను పేల్చేసిన నక్సలైట్లు నేడు ప్రగతి భవన్ లేకుండా చేసిన అభ్యంతరం లేదన్నారు. అద్దాల మేడల లెక్క కలెక్టరేట్ల నిర్మాణం చేస్తున్నామని సీఎం కేసీఆర్ చెప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. ధరణి పేరిట లక్షలాది ఎకరాల భూములను కాజేస్తూ భూ సమస్యలు పరిష్కరించని అద్దాల మేడలు ఉంటే ఏమిటి లేకుంటే ఏమిటని రేవంత్ వ్యాఖ్యానించారు. హైదరాబాద్ నడిబొట్టున 10 ఎకరాలలో 2000 కోట్లు పెట్టి 150 గదులు ప్రగతి భవన్ నిర్మించుకున్నాడు. నేను అడుగుతున్న ఈడున్న యువకుల్ని, ఎవరన్నా ప్రగతి భవన్లకు పోయినరా? మీరు పోయినరా? మీరు పోయినరా? మీరు పోయినరా? మీరు పోయినరా? అక్క ఎప్పుడైనా ప్రగతి భవన్లకు మిమ్మల్ని పిలిచిండా? మనకు ప్రవేశం లేని ఆంధ్ర పెట్టుబడిదారులకు ఎర్ర తివాచుతో స్వాగతం పలుకుతున్న ఆ ప్రగతి భవన్ ఉంటేంది, ఎవరైనా నక్సలైట్లు బాంబులు పెట్టి పేల్చేస్తేంది, మనకు ఏమైంది? ఆనాడు గడీలను పేల్చిన నక్సలైట్లు ఆ ప్రగతి భవన్ డైనమైట్లు పెట్టి పేల్చినా మాకు వచ్చే నష్టం లేదు, మాకు సంబంధం లేదు ఆ ప్రగతి భవన్తో. ఎందుకంటే మాకు ప్రవేశం లేని ఆ ప్రగతి భవన్ ఆనాటి గడీలను తలపిస్తుంది తప్ప పేదోళ్ళకు అక్కడ న్యాయం జరగదు, పేదవాడికి అక్కడ ప్రవేశం లేదు. తెలంగాణ బిడ్డ ఎవడన్నా, తెలంగాణ అమరవీరుల కుటుంబాన్ని ఎవరన్నా పిలిచి ప్రగతి భవన్లో బుక్కెడు బువ్వ పెట్టిండా? ఉద్యమకారులారా, మీరు ఆలోచన చేయండి. హైదరాబాద్ నడిబొట్టున